హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క అని గుర్తుపట్టిర్రా? చూస్తే గడ్డిలాగానే ఉంది కదా. అదేందబ్బా, గడ్డికి పూలు రావడం ఏందబ్బా, అసలు ఇవేం పూలు అని ఆశ్చర్యపోతుర్రా? అయితే ఇవేంటివో, ఈ మొక్క ఏందో, ఈ పూలు ఏందో తెలుసుకుందామా మరి. చెప్తున్నా వినండి. ఇక అయితే దీన్ని రెయిన్ లిల్లీ అంటారనమాట. ఈ మొక్క గురించి కొంత సమాచారం నా దగ్గర ఉంది, నేను మీకు చెప్తాను. రెయిన్ లిల్లీలు అనేది వర్షపు జల్లుల తర్వాత తరచుగా వికసించే సున్నితమైన తరచు నక్షత్ర ఆకారపు పువ్వులకు ప్రసిద్ధి చెందిన ఉబ్బెత్తు శాశ్వత మొక్క అన్నమాట ఈ రెయిన్ లిల్లీ. చిత్రంలో ఉన్న నిర్దిష్ట రకం తెల్లటి రెయిన్ లిల్లీగా ఉంది. అయితే బహుశా దీన్ని తెపిరాంతెస్ కాండిటా అని పిలుస్తారనమాట. దీనిని వైట్ విండ్ ఫ్లవర్ లేదా పెరువియన్ స్వాంప్ లిల్లీ అని కూడా పిలుస్తారనమాట. ఇక స్థానిక శ్రేణి ఏంటి అంటే జెపిరాంతెస్ కాండిటా అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే మరియు బ్రెజిల్ వంటి దేశాలతో సహా దక్షిణ అమెరికాకు చెందిన మొక్క అన్నమాట. ఇది ఏ రకంగా సాగు చేయబడుతుంది అంటే ఈ జాతిని అలంకార మొక్కగా విస్తృతంగా సాగు చేస్తారు మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలతో సహజంగా పెరుగుతుందన్నమాట. ఇంకా సంరక్షణ ఎట్లుంటుందంటే రెయిన్ లిల్లీస్ సారవంతమైన లోమి మరియు ఆమ్ల నేలను ఇష్టపడతాయి. ఇవి సాధారణంగా పెరగడం సులభం మరియు విత్తనం లేదా విభజన ద్వారా ప్రచారం చేయబడుతుంది అన్నమాట. వీటికి సాధారణ పేర్లు ఏంటంటే రెయిన్ లిల్లీతో పాటు ఈ జాతిలోని జాతులకు ఇతర సాధారణ పేర్లు ఫెయిర్ లిల్లీ, జెఫిర్ లిల్లీ, మ్యాజిక్ లిల్లీ మరియు అటమాస్కో లిల్లీ అని పిలుస్తారనమాట. ఈ పూలను సాధారణంగా తోటలు, పార్కు మరియు ఇండ్లలో అలంకరణ కోసం పెంచుతారు. ఇవి వాటి అందమైన తెలుపు రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది అన్నమాట. దీని ఔషధ గుణాలు ఎట్లుంటాయంటే ఇవి సాంప్రదాయ వైద్య పద్ధతులలో రెయిన్ లిల్లీ మొక్కల్లోని కొన్ని భాగాలను ఔషధ గుణాల కోసం ఉపయోగిస్తారు. అయితే దీనిని శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయి మరియు వైద్య నిపుణుల సలహా లేకుండా ఉపయోగించకూడదు అన్నమాట. దీనికి వాతావరణం ఎట్లుండాలబ్బా? అయితే ఈ పూలు సాధారణంగా వర్షం పడిన తర్వాత వికసిస్తాయి, అందుకే వీటిని రెయిన్ లిల్లీ అని పిలుస్తారు. అవి వాతావరణంలో మార్పులను సూచించే సూచికగా కూడా ఉపయోగిస్తారన్నమాట దీనిని. ఈ మొక్క కొన్ని సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. సన్నని మరియు పొడవైన రిబ్బన్ లాంటి ఆకులు నేల నుండి బయటకు వంచి ఉంటాయన్నమాట. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు తరచుగా పూలు కనిపిస్తాయి. ఈ పువ్వులు రేకుల వద్ద తెల్లగా మరియు మధ్యలో పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఒకే కాండం మీద పెరుగుతాయి మరియు తరచుగా సమృద్ధిగా వికసిస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా తోటలో మరియు బాల్కనీలో ఉంచుతారు. దీనికోసము వాటిని రంగులు జోడించి తాజాగా ఉంచుతారు. పూలు ఈ మొక్క యొక్క ప్రధాన ఆకర్షణ మరియు ప్రజలు వాటిని నాటడానికి ప్రధాన కారణాలలో ఒకటి. బ్లడ్ లిల్లీ లేదా ఆఫ్రికన్ బ్లడ్ లిల్లీ అనే అనేక లిల్లీ పూలు జాతులు ఉంటాయన్నమాట. ఇక ఎలా పెంచుకోవాలంటే మొక్క కంటైనర్లోని నేల స్థాయిలోని నేలలో ఉండేలా చూసుకోవాలన్న. రూట్ బాల్ కంటే 2 రెట్లు ఎక్కువ పరిమాణంలో మరియు రూట్ బాల్ మట్టితో కప్పివేయబడకుండా తగినంత లోతుగా రంధ్రం తవ్వాలన్నమాట. మొక్కను వేళ్ళ దగ్గర పట్టుకొని మీ వేళ్ళను ఉంచుకొని వాటిని తేలిగ్గా విడదీయాలి. వేళ్ళ చుట్టూ ఉన్న మట్టిని సున్నితంగా తోసి వేళ్ళ బంతి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని పూరించాలి. మొక్క చుట్టూ ఉన్న మట్టిని గట్టిగా చేయడానికి మీ పాదం లేదా తాపీని ఉపయోగించి కుదించండి. నాటడానికి గుంతను వేరు బంతి కంటే 1 అంగుళం ఎత్తులో ఉన్న మట్టితో లేదా చుట్టుపక్కల మట్టితో నింపండి. వాటిని ప్రారంభించడానికి 2 వారాల పాటు ప్రతిరోజు నీళ్లు పెట్టండి.
జెఫెరాంథెస్ కాండినా అనేది వెచ్చని వాతావరణంలో పెంచగల ఒక రసవత్తరమైన మొక్క అన్నమాట. ఈ మొక్క పాక్షిక నీడ మరియు బాగా నీరు కారే మట్టిని ఇష్టపడుతుంది. దీనిని డ్రైనేజ్ రంధ్రాలు ఉన్న కుండలు లేదా కంటైనర్లో నాటితే అది పేలవమైన డ్రైనేజ్ని కూడా తట్టుకోగలదన్నమాట. జెఫెరాంథిస్ కాండిటా వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది, కానీ శీతాకాలంలో ఇంటి లోపల ఉంచితే చల్లని ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఇది కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అయితే వేసవిలో నీడ రక్షణ లేకుండా ఎక్కువసేపు ప్రత్యక్ష కాంతికి గురైనప్పుడు వేడి ఒత్తిడి కాలంలో దీనికి నీరు అవసరం కావచ్చు అన్నమాట. ఇక అయితే ఈ మొక్క అనేది ఎక్కువ జాగ్రత్త అవసరమయ్యే మొక్క కాదు. నిజానికి ఎరువులు లేకుండా కూడా ఇది చాలా కాలం జీవించగలదు. ఈ మొక్క నిర్వహణ చాలా తక్కువ ఉన్నప్పటికీ ఇవి పెరగడానికి మరియు సమృద్ధిగా వికసించడానికి సరి అయిన రక్షణ మరియు పోషణ అవసరం అన్నమాట. అవి చనిపోతే మీరు వాటిని ఎల్లప్పుడూ గడ్డల నుండి తిరిగి పెంచవచ్చు. అయితే వాటిని సజీవంగా ఉంచడం మరియు అవి నిరంతరం పుష్పించేలా చేయడం మరింత ప్రతిఫలదాయకంగా ఉంటుందన్నమాట. జెఫెరాంథెస్ కాండిటా మొక్క యొక్క కొన్ని అవసరాలు మరియు అది బాగా పెరగడానికి మీరు ఏమి చేయాలో చెప్తా. సాధారణంగా రెయిన్ లిల్లీలను నీరు అవసరం మరియు పువ్వులు తరచుగా వర్షం తర్వాత కనిపిస్తాయి. మీ మొక్క వికసించేలా చేసుకోవడానికి మీరు దానికి బాగా నీరు పెట్టాలి మరియు నేల తేమగా ఉంచాలి. కరువు పరిస్థితుల్లో మొక్కను ఎక్కువ నీరు అవసరమవుతుంది. పై నేల ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి మరియు ఉపశమనం కోసం రోజుకు 2 సార్లు కొంత నీటిని పిచికారీ చేయడానికి సిఫార్సు చేయబడుతుంది అన్నమాట. ఈ మొక్క లోమి మరియు సారవంతమైన నేలలో బాగా జీవించగలదు. ఇది ఇసుక మరియు బంకమట్టి నేలలో జీవించగలదు, కానీ దానికి బాగా పెంచడానికి మీరు ఎరువులు ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. జెఫెరాంథెస్ కాండిటాకు కంపోస్ట్ మంచి ఎరువు. ఉత్తమ పుష్పాల కోసం మీరు ప్రతి నెల వసంతకాలంలో కంపోస్టును ఉపయోగించవచ్చు. ఈ మొక్కను బాగా నీరు పోసిన కుండలో నాటండి. ఉత్తమ ఫలితాల కోసం మట్టి కుండను ఉపయోగించడం అనువైందన్నమాట. దీని ప్రయోజనాలు ఏంటంటే, మీరు తాజా పువ్వుల కోసం చూస్తున్నట్లయితే ఈ లిల్లీ మొక్క మీ తోటను గొప్ప అదనమైన అందాన్ని చేకూరుస్తుంది అన్నమాట. ఇది గొప్ప అలంకరణంగా పనిచేస్తుంది మరియు చెడు రోజున కూడా పువ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఈ మొక్కను అలంకరణకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండదన్నమాట. అయితే ఈ మొక్క వాస్తవానికి ప్రజలు అరుదుగా తెలుసుకునే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. వివిధ వ్యాధులు మరియు అనారోగ్యాలకు సహజ పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఈ మొక్క యొక్క కొన్ని అగ్రవైద్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది, ఇంకా మైగ్రేన్ను నివారిస్తుంది, మూర్ఛ వ్యాధితో పోరాడుతుంది, హెపటైటిస్ ఏ రోగాలలో కాలేయ రోగాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రయోజనాల గురించి మరొక వీడియో చేసి మీకు తప్పకుండా వినిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్